అస్సలాముఅలైకుం. ఈ ఇస్లాం కాజ్‌ది పుస్తకం చదువుతున్న టైంలో నాకొక ఇంపార్టెంట్ హదీస్ అనేది నేను చదివాను. అది నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలని. అది అల్లాహ్ తాలా దయ వల్ల ఈరోజు కుదిరింది. అదేమిటి అంటే మీరిక్కడ చూసుకుంటే నరకములో స్త్రీల సంఖ్య ఎక్కువ అని ఉంది. అది ఎందుకు అనేది ప్రవక్త గారు తెలియజేశారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈద్‌గాహ్‌కి ఎళ్తున్నారు. పండుగ టైంలో బక్రీద్ పండుగ కావచ్చు, లేదంటే రంజాన్ పండుగ కావచ్చు. ఎళ్తున్నప్పుడు అక్కడ స్త్రీలు మార్గ మధ్యంలో కనపడ్డారు. ప్రవక్త గారన్నారు, "మీరు దాన ధర్మాలు ఎక్కువగా చెయ్యండి, సదకా చెయ్యండి" అన్నారు. అప్పుడు స్త్రీలన్నారు, "ఓ ప్రవక్త గారు ఎందుకు మేము చెయ్యాలి?" అంటే అప్పుడు ప్రవక్త గారన్నారు, "మిమ్మల్ని నేను ఎక్కువగా నరకములో చూస్తున్నాను" అన్నారు. అత్యధికంగా అన్నారు. మళ్ళీ స్త్రీలన్నారు, "ఓ ప్రవక్త గారు ఎందుకు ఆడవాళ్ళని ఎక్కువగా చూస్తున్నారు?" అంటే అప్పుడు జవాబులో ప్రవక్త గారన్నారు, "దానికి కారణం ఏమిటి అంటే స్త్రీలు సాటి స్త్రీలను ఎక్కువగా శపిస్తారు మరియు భర్త పట్ల అవిధేయత చూపుతారు" అని అంది. సహజంగానే ఈ అలవాటు అందరిలో ఉండిద్ది. కాకపోతే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉండిద్ది ఆడవాళ్ళలో. అందువల్లనే ప్రవక్త గారు ఎక్కువగా ఆడవాళ్ళను చూస్తున్నాను అన్నారు. ఈ అలవాటు ఎవరికున్నా మగవాళ్ళలో ఉన్నా కూడా వాళ్ళు నరకానికి పోతారు. ఆడవాళ్ళలో ఉన్నా వాళ్ళు నరకానికి పోతారు. ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రవక్త గారన్నారు. అందుకని అల్లాహ్ తాలా మనందరికీ ఆడవాళ్ళకైనా కూడా, మగవాళ్ళకైనా కూడా ఇలాంటి పనుల నుండి దూరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం.